ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోజా షో. అందరికీ ముందుగా నమస్కారం అండి. నాతో పాటు మా కుశాంత్ కూడా అందరికీ హలో చెప్తున్నాడు. ఈరోజు అయితే మేము క్యాంప్కి అయితే బయలుదేరామండి. ఎక్కడికని మీ అందరికీ నేను చెప్తాను. బట్ ఈ వీడియో చూసాక మీకే తెలుస్తుంది మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది. చూశారు కదా, ఇప్పుడు మార్నింగ్ 5:30 అయిందనమాట. ఈ 5:30కి పిల్లలు అసలు ఎగరు, కానీ క్యాంప్ అనగానే సరే లెగిసిపోయారండి. చక్కగా లిఫ్ట్ దగ్గరికి అయితే వచ్చేసారు. మేమందరం లిఫ్ట్ అయితే ఎక్కిపోయామండి. కిందకైతే వచ్చేసామండి. సెల్లార్లో దిగేటప్పటికి మాకు చీకటిగా కనిపిస్తుంది. ఎందుకంటే 5:30కి చీకటి ఉండడం అనేది సహజమే కదా. చీకటిగా అనిపించింది. అయినా సరే మేము ఒక క్యాంప్ వెళ్ళాలి కాబట్టి ఈ చీకటి ఉండడం పెద్ద మాకు అంత సమస్యగా అయితే మారలేదండి. మేమైతే వెహికల్ బుక్ చేసుకున్నాం. వెహికల్ వచ్చినప్పటికీ సరే పిల్లలైతే తెగ తొందర అయిపోయారనమాట. ముందు వాళ్ళు ఎక్కిపోయారండి. అలా మేము వెహికల్ అయితే ఎక్కిపోయాము. ఇంకా ఎక్కిపోయాక మేమైతే స్టార్ట్ అయిపోయామండి. మాకు అసలు క్యాంప్ వెళ్ళడం చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది. మేమైతే చక్కగా బయలుదేరిపోయామండి. ఇప్పుడైతే కరెక్ట్గా చీకటిగా ఉంది కదా, కానీ మేమైతే వెళ్తున్నాము. అలాగే ఇప్పుడు మేము కొంచెం వెళ్తురు వచ్చాక హైవే మీదకి అయితే వచ్చేసామండి. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మేము క్యాంప్కి వెళ్ళడం అనేది చాలా రోజులైందండి. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నామండి. మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు అసలు టెంపుల్ దగ్గర వచ్చినప్పటికీ నాకు మనసు చాలా ప్రశాంతంగా అయితే అనిపించిందండి. అదేంటి అక్క ఈ క్యాంప్ అన్నారు, మీరు టెంపుల్కి వెళ్తున్నారు ఏంటి అక్క అని మీరు అందరూ అనొచ్చు. అవునమ్మా, ఈరోజు మా కుశాంత్ అక్షరాభ్యాసం ఉంది. సో మేమైతే విజయనగరం సరస్వతి మాత టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు చాలా హ్యాపీగా అయితే అనిపించిందండి. మేము టెంపుల్ లోపుకి అయితే వచ్చేసామండి. కాకపోతే ఇక్కడ ఫుల్గా క్రౌడ్ ఉందన్నమాట. అసలు ఎంతంటే మేము లైన్లో అయితే నించున్నామండి లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ నేను ఫస్ట్ టైం అనమాట ఈ సరస్వతి మాత గుడికి రావడము. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు దూరం నుంచి ముందుగా చూపిస్తానమాట. ఇగోండి సరస్వతి మాత. మేము లోపలికి వెళ్తే మీకు ఆవిడ ఫోటోనైతే మేము పూర్తిగా చూపిస్తాం. మేము లైన్లో ఫోన్ అనమాట అసలు పట్టుకోవడానికి కూడా నాకు అవ్వలేదండి. ఇక్కడ చూసారు కదా క్రౌడ్ ఎంతమంది ఉన్నారో. మాతో పాటు మొత్తం 500 మంది భక్తులైతే మాతో అందరూ కలిసి పూజ చేస్తున్నామండి. చూస్తున్నారు కదా, ఈవిడ సరస్వతి మాత. చూసారా, సరస్వతి మాత చుట్టూ 4 విగ్రహాలు కూడా ఉన్నాయండి. అస్సలు నాకైతే మాటలు కూడా రావడం లేదు. చాలా సరదాగా అయితే అనిపించింది. అసలు సరదా ఏంటి, అంత ఆనందంగా అయితే అనిపించింది అనమాట. ఇక్కడికి రావడానికి మేము వీటి కోసము బియ్యము, అలాగే ఆకు చెక్కలు, పసుపు, కుంకుమ, ఇంకా పలక, కొంచెం దేవుడు బొమ్మ, అలాగే పుష్పాలు, ఇంకా పూజకు కావలసిన సామాగ్రి అంతా తెచ్చుకున్నామండి. ఇక్కడ ముందుగా మనకి చెప్తారు అక్కడ పెట్టమని. సో మేమైతే ముందుగా ఎవరి ప్లేసులో వాళ్ళు పెట్టుకోవడం అయితే జరిగిందండి. పూజ అంతా అయితే చేసేసామండి. చూశారు కదా మా కుశాంత్ అన్నమాట చక్కగా స్లేట్ మీద రాసేస్తున్నాడండి. అయితే పూజ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక్కడ ప్రసాదం ఇస్తున్నారండి. బయటకు వచ్చిన తర్వాత చూసాక ఇక్కడ ప్రసాదం పెద్ద లైన్ అయితే ఉంది. బట్ మేము ప్రసాదం అయితే తీసుకున్నామండి. ఇంటికైతే బయలుదేరిపోయామండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. అసలు ఇక్కడికి రావడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.